ఈరోజు మనం వినబోయే స్టోరీ లవ్ స్టోరీ. ఇది రియల్గా జరిగిన లవ్ స్టోరీ. ప్రేమ అంటే నిలిచే మాట. అది ఒక చిన్న పట్టణం. ప్రతిరోజు ఒకే రోడ్డులో ఒకే బస్ స్టాప్ దగ్గర ఆనంద్ నిలబడతాడు. అక్కడే రోజు సాయంత్రం పుస్తకం చేతిలో పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చునే సౌమ్యని అతడు గమనిస్తూ ఉంటాడు. మాటలు లేవు, పరిచయం లేదు, కానీ చూపులు మాత్రం రోజు కలుస్తాయి. రోజులు గడుస్తున్నాయి, చూపులే మాటలయ్యాయి. ఒకరోజు వర్షం పడుతుంది. బస్ ఆలస్యంగా వస్తుంది. సౌమ్య పుస్తకం తడుస్తుంది. ఆనంద్ తన బ్యాగులోని ఒక చిన్న కవర్ తీసి ఏమీ చెప్పకుండా ఆమె పుస్తకం మీద పెడతాడు. సౌమ్య తొలిసారి నవ్వుతుంది. ఆమె నవ్వు ఆనంద్ మనసులో ఒక జీవితకాలం నిలిచిపోయింది. అదే మొదలు. చిన్న చిన్న మాటలు. అలా ఇద్దరు కలలు కలనం మొదలైంది. వాళ్ళిద్దరూ కలిసి చెప్పే మాట ఒక్కటే, ప్రేమ అంటే మాటలు కాదు, అర్థం చేసుకోవడం అని. జీవితకాలం ఒకేలా సాగదు కదా. కాలం మారింది. జీవితం కఠినంగా మారింది. ఆనంద్కి ఉద్యోగం రాలేదు. సౌమ్యకి దూరనగరంలో అవకాశం వచ్చింది. ఆమె వెళ్ళిపోవలసిన రోజు రానే వచ్చింది. బస్టాప్ దగ్గర ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. సౌమ్య నగరానికి వెళుతూ ఆనంద్కి ఇలా చెప్పింది. ఆనంద్, నీ విజయాన్ని నేను దూరం నుంచైనా చూడాలి అనుకుంటున్నాను అంది సౌమ్య. అప్పుడు ఆనంద్ చెప్పాడు, నీ నమ్మకమే నాకు బలం అని ఆనంద్ అన్నాడు. అలా సంవత్సరాలు గడిచాయి. ఆనంద్ కష్టపడి నిలబడ్డాడు. సౌమ్య తన కలలను నెరవేర్చుకుంది. ఒకరోజు అదే బస్టాప్ దగ్గర ఇద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు చేతులు పట్టుకున్నారు. కళ్ళల్లో నీళ్లు, మనసులో నిశ్శబ్దమైన ప్రేమ. ఆనంద్ సౌమ్యతో ఇలా అన్నాడు. సౌమ్య, మన ప్రేమ పెద్దగా కనిపించలేదు, కానీ కాలాన్ని గెలిచింది. అదే నిజమైన ప్రేమ. ఒకరిని ఒకరు దూరంగా ఉన్నా మన ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకరి గురించి ఒకరు ఆలోచించని రోజు లేదు. మన ప్రేమలో నిజాయితీ ఉంది. ఒకరికి ఒకరు మనం దూరంగా ఉన్న మన మనసులు మాత్రం ఎప్పుడూ ఒక్కటే అని ఆనంద్ సౌమ్యతో సంతోషంగా అన్నాడు. సౌమ్య ఇలా అన్నది, మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఒకరి ఒకరు ఎంత దూరంగా ఉన్నా ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గదు అని సౌమ్య అంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.